మరో జన్మనిచ్చిందండి. అదైతే నేను 100% నమ్ముతాను. బిఫోర్ వెస్టేజ్‌కి, ఆఫ్టర్ వెస్టేజ్‌కి అంతగా నేను మార్పు చెందాను. ప్రతి ఒక్క విషయంలో, ఆలోచనలో, పనిలో ఏదైనా కానియండి. ఈరోజు మీ అందరి ముందు ఒక స్టార్ డైరెక్టర్‌గా ఇలా నిలబడ్డాను అంటే, ఆ ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. తీసుకున్న దాన్ని కరెక్ట్ వేలో సపోర్ట్ తీసుకుంటూ, ప్రయత్నం చేస్తూ సక్సెస్ తీసుకోవడం అంటే జరిగింది. మీ ఇంట్లో 100% మీరు ఏం ఆడుకున్నా ఓకే. వాయిస్ వినపడుతుంది కదా? ఓకే అమ్మా, కంప్లీట్ అయింది. ఓకే సార్. మరి ప్రతి ఒక్కరం కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాలండి. ఆ అవకాశం కూడా ఎలాంటిది, ఎలా వచ్చింది మనకి, ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్‌లో మన లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది క్లారిటీ తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీని తీసుకుంటే మనకి అమ్మ ద్వారా ఒక జన్మ ఎలా అయితే మన జీవన సార్థకం చేసుకుంటున్నామో అలాగే వెస్టేజ్‌లో అంతకు మించి ఎక్కువగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉందండి. మరి మరి ఇక్కడ జీవితం నీకు విజయాలను అందించదు. ఎవరికి కూడా జీవితం మన విజయాల్ని మనకి ఎవరికి ఇదిగో తీసుకో అని చెప్పి అందించడం జరగదండి. అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే అవకాశం, శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. నిజంగా ఏదైనా ఒక ఆపర్చునిటీ, అవకాశం అనేది మన చేతికి వస్తే దానిని మనం అవలంబించి మనం సాధించే వరకు దాన్ని కన్సిస్టెన్సీగా కమిట్మెంట్ వర్క్ చేస్తే 100% మన జీవితం అనేది సక్సెస్ అనేది పొందొచ్చు. మరి ఆ అవకాశం మనం ఎంతమంది తీసుకుంటున్నాము, ఎంతమంది ఆ లైఫ్ నెరవేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ గమనించవచ్చు. వెస్టేజ్ అనేది ఒక అవకాశం అండి. ఈ రోజు చూడండి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఈ అవకాశం అనేది, ఇంతకు మించి అవకాశం కూడా ఎక్కడా లేదు, రాదు కూడా. అంత హానెస్టీ, రియాలిటీ ఉన్న కంపెనీ, అందులో వర్క్, అది కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ ద్వారా రావడం జరుగుతుంది. నిజంగా బయట ఎక్కడైనా కానీ రెఫరెన్స్ ఉపయోగపడవచ్చు, లేదంటే మన మనీ ఉపయోగపడవచ్చు, తర్జుమాలు బర్జుమాలు చేయొచ్చు. కానీ వెస్టేజ్ అనే ఒక నెట్వర్క్ సిస్టంలో క్వాలిటీ ఉంటేనే నిలబడగలుగుతాడు ఆ లీడర్. ఆటోమేటిక్ గా క్వాలిటీ ఉన్న పర్సనే ఇందులో నిలబడాలని అయితే లేదు. మార్పు చెందుతూ నిలబడగలిగే వ్యక్తి, క్వాలిటీ పొందుతూ క్వాలిటీ క్రియేట్ చేసుకుంటూ ఉన్న వ్యక్తి ఈ రోజు వెస్టేజ్ లో, ఈవెన్ కంపెనీ మేనేజ్మెంట్ కావచ్చు, అప్లైనర్స్ కావచ్చు, మనం కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఒక గవర్నమెంట్ జాబ్ మనకి రావాలి అంటే ఎలా అయితే ఫిల్టర్ అయితే అందులో మనకి రావడం జరుగుతుందో, అట్లాంటి క్వాలిఫికేషన్ తో ఒక క్వాలిటీ లీడర్ లక్షణాలు ఉన్న మన లీడర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి విజయాలని మరి మనకి అందించే విధంగా మనం మార్చుకోవాలంటే మనం ఎలా ఉండాలి, మనకు ఇప్పుడు వెస్టేజ్ పరిచయం అయినాక మన జీవితం ఎలా ఉండాలి, అప్లైనర్ ఏమన్నా అవకాశాలు ప్రతిసారి అందిస్తారా? ఒక్కసారి అవకాశం ఇచ్చాడు, ఇలా ఉంది చేసుకో అని చెప్పి. ప్రొడక్ట్ కొనుక్కునే విషయంలో, బిజినెస్ చేసే విషయంలో ప్రతిదీ మనల్ని ముందుకుని నడిపిస్తుంటే ఇంతకన్నా అవకాశం ఇంక మరలా మరలా ఎక్కడైనా వస్తుందా? అరటిపండు చేతిలో ఒలిచి పెట్టినట్లుగా మనకి అవకాశాన్ని ఈ విధంగా అందిస్తున్నారు. దానిని మనం తిని ఆరాయించుకునే అవకాశం అయితే మనం ఇక్కడ ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ప్రతి ఒక్కరం కూడా వెస్టేజ్ ని ఎందుకు ఎంచుకున్నాము, వెస్టేజ్ లో మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, దానికంటే ముందు కూడా మనం ఈ బిజినెస్ లోకి షాంపూ సబ్బులు అమ్మడానికైతే రాలేదు. చాలా మంది తెలియక ముందు చెప్పేటప్పుడు కూడా, వినేటప్పుడు, వచ్చి జాయిన్ అయిన తర్వాత కూడా చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే సబ్బులు, పేస్ట్లు, షాంపూలు ఇవే మనం వాడుకునేది, వీటి గురించి మనం చెప్పాలా, ఇవి అమ్మాలా, అమ్మమని ఎక్కడ ఏ కంపెనీ చెప్పట్లేదు, ఏ అప్లైనర్ చెప్పట్లేదు. వెస్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ ఎవరు కూడా ప్రొడక్ట్ సేల్ చేయండి అనట్లా, షేర్ చేయమంటున్నారు. సేలింగ్ కి షేరింగ్ కి చాలా డిఫరెంట్ ఉందండి. మరి మనం ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత షాంపూ సబ్బులు అమ్మాలా, లేదంటే మనం దీన్ని ఎలా చేయాలనేది క్లారిటీ అయితే 100% మనం తీసుకోవాలి. ఈ రోజు ఆ అవగాహన లేక అపోహతో చాలా మంది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. వినడానికి కూడా ఇంట్రెస్ట్ పెట్టకుండా ఆగిపోయే ఛాన్స్ ఉంది, రావట్లేదు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లోకి. కానీ ఇక్కడ మనము చేసే పని ఏంటంటే, మనం ప్రొడక్ట్ వాడిన దాన్ని షేర్ చేసుకునే విధంగా మనము కలిసి బిజినెస్ చేస్తున్నాము.
టీం వర్క్, నెట్వర్క్ ని బిల్డ్ చేస్తున్నాం. ఎలా అంటే మనం వాడిన ప్రొడక్ట్ ని నలుగురికి పరిచయం చేసి వాళ్ళని కూడా అదే కంపెనీ ప్రొడక్ట్ యూజ్ చేసేలాగా బిల్డ్ చేయడం జరుగుతుంది. మనం జనాలతో కలిసి బిజినెస్ ని బిల్డ్ చేయడానికి వచ్చామే కానీ సబ్బులు, షాంపూలు, పేస్ట్లు, హెయిర్ ఆయిల్ ఇవి అమ్మడానికైతే కాదు. ఇలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మరలా ఒకసారి క్లారిటీ తీసుకోండి. మీ యాక్టివ్గా ఉన్న అప్లైనర్ దగ్గరికి వచ్చి మరి క్లారిటీ తీసుకోండి. 1కి 10 సార్లు వినండి. వెస్టేజ్ అంటే తర్వాత మనం ముందుగా ఒక బిఈడి, బిఎస్సి ట్రైనింగ్ చేసి కోచింగ్ తీసుకొని వచ్చి వర్క్ స్టార్ట్ చేసేది కాదు. ప్రొడక్ట్ వాడుతూ నడిచే విధానంలో ఒక వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ తో వచ్చే అనుభవం, నాలెడ్జ్. అలాంటిది మనం ఏం చేస్తున్నాం అంటే ముందుగానే ఇది ఇంకా రీసెర్చ్ చేయాలి, ఇంకా రీసెర్చ్ చేయాలి. మన సమయం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మనం జనాలతో కలిసి బిజినెస్ ని బిల్డ్ చేయడానికి మన సొంతగా ఎక్స్పీరియన్స్ ఒక్కటి ఉంటే చాలు. మన బిజినెస్ లో షాంపూలు, సోపులు అయితే అమ్మేది కాదండి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. మరి ఇక్కడ మనము వెస్టేజ్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? కారణం ఏంటి? ఎందుకంటే ఒక ఛాంపియన్ డేలోనో, ఒక జూమ్ మీటింగ్ లోనో, లేదంటే ఒక ఫ్రెండ్ ప్రొడక్ట్ గురించో, ఇన్కమ్ ప్లాన్ గురించో పరిచయం చేసినప్పుడు అది విని ఎలా, ఇప్పుడు ఇన్కమ్ ప్లాన్ వింటాము, ఎలా వస్తుందో తెలుస్తుంది కానీ ఎలా చేయాలో తెలియదు. 100%. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది క్లారిటీ తీసుకోవాలి. ఇన్కమ్ ప్లాన్ విన్నాక నేను చాలా విన్నాను, ఇంతే కదా, 6గురు పరిచయం చేయడమే కదా అని చెప్పి మనం చాలా మందిని కూడా ఈరోజు ఆ విన్న కొర నాలెడ్జ్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక ఎవరిని అడగకుండా ఉండడం. ఇక్కడ మనము అడిగితే ఏమనుకుంటారో, ఒక ప్రొడక్ట్ వాడే విషయంలో కావచ్చు, షాపింగ్ చేసే విషయంలో కావచ్చు, జూమ్ మీటింగ్ విషయంలో కావచ్చు, ఎవరికైనా ఒకరికి హోమ్ మీటింగ్ చెప్పే విషయంలో కావచ్చు, ఇలా మనము ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకుండా మనం అడగకుండా ఈ రోజు వెస్టేజ్ లో ఫెయిల్ అవుతున్నామండి. కొన్ని ఒకసారి వింటాము, అర్థమవుతుందా? పదే పదే మనం ప్రతిసారి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేర్చుకుంటూ, తెలియజేస్తూ వెళ్ళే బిజినెస్ ఇది చేయట్లేదు ఎవరు. నెక్స్ట్ చేద్దాం అనుకుంటూ కాలయాపన చేయడం. జూమ్ మీటింగ్ వస్తారు, ఛాంపియన్ డేలు చూస్తారు, మీటింగ్స్ వింటారు, ప్రొడక్ట్ వాడతారు, కానీ చేద్దాంలే, కనీసం ప్రొడక్ట్ వాడుకోవడానికి కూడా ఈ మంత్ కాదులే నెక్స్ట్ మంత్ వాడదాం, లేదు ఈ మంత్ కాదులే ఇంకా టైం ఉందిగా నెక్స్ట్ మంత్ చూద్దాంలే. ఇలా చేద్దాం అనుకుంటూనే చాలా మంది కూడా సమయాన్ని వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు. నిజంగా ఈ రోజు మనకు గడిచిపోయిన వయసు కావచ్చు, కాలం కావచ్చు, తిరిగి రానే రాదు. ఈ రోజు 10 సంవత్సరాలు ఉంటే రేపు 11 సంవత్సరాలు వస్తే 10 సంవత్సరాల జీవితం వెనక్కి వస్తుందా? రాదు. సమయం కూడా అంతే. చేద్దాం అనుకుంటూ కాలయాపన చేశారా, అక్కడ మనం వేస్ట్ అవుతాం. అలాంటి పర్సన్స్ తో చేసి వేస్ట్ అండి. ఇమ్మీడియట్ గా మనం అనుకున్నది అనుకున్నట్టు సాధించడానికి అమల్లోకి తీసుకురావాలి. ప్రణాళిక వేసుకుంటూ కూర్చుంటే ఎంతసేపు ప్రణాళిక వేస్తా ఉంటే అమల్లో చేయకపోతే ఎలా వస్తుంది? కాబట్టి ప్రణాళిక అనేది వేసిన తర్వాత ఏమంటే అమలు చేయాలి. మరి ఆరంభంలో ఎదురయ్యే నెగిటివిటీకి నిరుత్సాహపడటం. స్టార్టింగ్ లో మనం ఒక ప్రోడక్ట్ వాడాము, దాన్ని ఎలా వాడాలో అని అంటే ఇంతవరకు మనం మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఒక ఇన్కమ్ ప్లాన్ గురించి కావచ్చు, ఒక ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కావచ్చు, ఒక మోటివేషనల్ లీడర్ గురించి కావచ్చు, ఎగ్జాంపుల్ రామాంజనేయులు సార్ గురించి, వైఎస్ఆర్ సార్ గురించి ఇలా మాట్లాడలేకపోవచ్చు. కానీ అలాంటి సిచ్యువేషన్ లో మనకి వచ్చిరాని మాటలతో, తెలిసి తెలియని నాలెడ్జ్ తో ఎవరికైనా చెప్తే, ఎవరితోనైనా మాట్లాడితే నెగిటివ్ వస్తే దానికోసం నిరుత్సాహపడుతూ ఉంటారు. మా సొంత అక్కయ్య చెప్తే రాలేదు, మా సొంత తమ్ముడు చెప్తే రాలేదు, మా కొలీగ్స్ చెప్తే రాలేదు అని చాలా మంది స్టార్టింగ్ లో వాళ్ళు చెప్పే ఒక మాట కోసం నిరుత్సాహపడి ఆగిపోవడం జరుగుతుంది. ఇది మనకు అర్థమైంది, వాళ్ళకి అర్థమైందా లేదా అని ఆలోచించట్లా. మనం చూసింది వాళ్ళు చూసారా లేదా అనేది ఆలోచించట్లా. వాళ్ళు నో అన్నారు కదా, నాకు ఇది సూట్ కాదు. ఇది చాలా మంది నో అంటున్నారు, ఇది మన వల్ల కాదు, మనం చేయలేము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సగం సగం నాలెడ్జ్ తో డ్రాప్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి స్టార్టింగ్ లో ఎవరికైనా నెగిటివ్ వస్తుంది, నాలెడ్జ్ లేకుండా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇంకొకటి, మనకి ఆ పర్సన్ కరెక్టా కాదనేది మనకి అనుకోకుండా తనకి ఏమీ తెలియకుండానే మనము ఆ పర్సన్ కి చెప్పాలని ప్రయత్నం చేయడం, మనకి తెలీదు, తనకి తెలీదు, కానీ తెలిసిన కొంత ప్రయత్నం చేయడం,
తనకి అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కోకుండా మనం వెళ్ళే అప్రోచ్ అయ్యే విధానం అంటారు కదా, కలిసి మనం చెప్పే విధానము, తనతో కమ్యూనికేట్ చేసే విధానము అక్కడ కరెక్ట్ కాకపోయినా గానీ మనం ఈ బిజినెస్ లాస్ చేసుకునే అవకాశం ఉంది అలాంటి వ్యక్తులు. మనం ఎంతైనా చెప్పండి, 10 సార్లు కూర్చొని వినురా బాబు అన్నా ఎందుకంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ చాలా వచ్చిపోయినాయి కాబట్టి ఎవరు కూడా మనం వచ్చి రాని నాలెడ్జ్ తో చెప్తే అయ్యో ఇవన్నీ చాలా వచ్చిపోయినాయి, ఈ రోజు నువ్వు వచ్చావా అని అడిగే క్వశ్చన్ వస్తుంది. అలాంటి మాటలు ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి వస్తే, ఒక వ్యక్తి ఒక దారిలో నడిస్తే 10 మంది ఆ దారిలో నడవరండి. 10 మంది ఏ దారిలో నడుస్తారో ఆ దారిలోనే అందరు నడవడం జరుగుతుంది. ఒక్క వ్యక్తి నడిచే దారిలో ఏ ఒక్కరు కూడా నడవరు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నడిచిన దారి కరెక్ట్ అనుకుంటామో అప్పుడు వద్దన్న వాళ్ళు, కాదన్న వాళ్ళు, అది కరెక్ట్ కాదన్న వాళ్ళు కూడా అదే దారిలో నడిచే ఛాన్స్ ఉంది. అది కరెక్టా కాదని ప్రూవ్ చేసే మన దగ్గరే ఉండాల. ఆ టాలెంట్, సత్తా, ధైర్యం, నాలెడ్జ్, సక్సెస్ ప్రతి ఒక్కటి కూడా మన దగ్గరే ఉండాలి. కాబట్టి ఆరంభంలో ఎదురయ్యే నెగిటివిటీకి ఆలోచించి ఎవరు కూడా ఆగిపోవద్దు. ఇంకొకటి, కొత్త రిక్రూట్మెంట్ మీద ఫోకస్ చేయకపోవడం. అంటే ఈరోజు మనం కొంతమంది పరిచయం చేశాము, వాళ్ళు చేస్తూ ఆగిపోవడము, లేదంటే నిదానంగా ఆలోచిస్తూ ఉండటము, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక అపోహతోటి మనం ఇంకా మనకు తెలిసిన వ్యక్తుల్ని లేదంటే తన కింద తెలిసిన వ్యక్తులతో అప్రోచ్ అవ్వడము మానేస్తుంటాము. ఇది 90% చేసే అవకాశం ఉందండి. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో మనము పరిచయం చేసిన వ్యక్తి వచ్చే వరకు మనం వెయిట్ చేయడం కాదు, మనం పరిచయం చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా టీం వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొత్త వ్యక్తులు పెరుగుతూ ఉండాలి, మనం కొత్త వ్యక్తులు పరిచయం చేయడం, మన కింద టీం కూడా కొత్త వ్యక్తుల్ని జాయినింగ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఎప్పుడైతే సక్సెస్ మన కింద కొత్త వాళ్ళు జాయిన్ అవ్వకపోవడం, ఉన్న వాళ్ళతోనే మనం వర్క్ చేసుకుంటే, ఈ రోజు 100% చాలా మంది లీడర్స్ ఇక్కడే ఆగిపోతున్నారండి. చూస్తున్నారు, 4 మంత్స్ చూస్తున్నారు, 6 మంత్స్ చూస్తున్నారు, వాళ్ళే వస్తారు జూమ్ మీటింగ్లకి, వాళ్ళే వస్తారు టీమ్ మీటింగ్లకి, ఛాంపియన్ డేలకి వాళ్ళకి ఒక్కళ్ళే వస్తారు, తన తరపున ఎవరు రారు. ఆ టైంలో ఏమవుతుంది, కొన్ని రోజులు చూసి నేను ఎవరు చెప్పినా రావట్లేదని ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. మన డౌన్ లైన్ లో మన డౌన్ లైన్ కింద ఇద్దరి వైపు నెట్వర్క్ ఎప్పుడైతే కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారో 100% ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళు జాయినింగ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనకి సక్సెస్ రాదు. నెక్స్ట్, ఎంతసేపు సీరియస్ లేని వారిపై దృష్టి పెట్టి వాళ్ళతోనే పని చేద్దాం అనుకోండి. ఇక్కడ నిజంగా చెప్పాలంటే మనం చెప్పే మాటకి మనకి ఒక ప్రయారిటీ ఇస్తున్నారా లేదా, మన మాటని, మనం చెప్పే పని విధానం కావచ్చు, మనల్ని కావచ్చు, మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా. ఒక్క నిమిషం లీడర్స్. మనం ఈరోజు ఏం చేస్తున్నాం అంటే, మనం ఒక పక్క చెప్తుంటే ఒక పక్క లెక్క చేయకుండా వాళ్ళు తోచింది వాళ్ళు చేసుకోవడం, మనం చెప్పే విధానంలో మధ్యలో అడ్డుపుల్లలు వేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఎంతసేపు సీరియస్ లేకుండా మనం చెప్పే మాట మీద దృష్టి పెట్టకుండా పని చేద్దాం అనుకోవడం, అలాంటి వ్యక్తులతో మనం పని చేద్దాం అనుకోవడం 100% రాంగ్ అండి. సారీ లేడర్స్. మరి ఇక్కడ మనం చెప్తే వినే వ్యక్తులతో, మనం చెప్తే నడిచే వ్యక్తులతో, ఈరోజు టీం కూడా అంతే అండి. టీం వర్క్ లో మనం చెప్తే రెస్పెక్ట్ ఇస్తూ మనం చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయ్యే వ్యక్తికి ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఎంత సపోర్ట్ అయినా ఇవ్వచ్చు. మనం ఒక పక్క చెప్తుంటే ఒకటి కాదని చెప్పి వాళ్ళకి నచ్చినట్లు చేసుకుంటూ వెళ్తే కొంతవరకు సక్సెస్ అవ్వచ్చేమో కానీ ఆటోమేటిక్ గా అక్కడ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తూచా తప్పకుండా మనం చెప్పే వ్యక్తులతో వర్క్ చేయాలి, మనం చెప్తే నడిచే టీంతో వర్క్ చేయాలి. ఆ రోజే 100% మనం సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా డూప్లికేషన్ లేకపోవడం, వెస్టేజ్. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే డూప్లికేషన్. ఎంతగా డూప్లికేషన్ అంటే
ఈ రోజు మనం వెళ్ళి అద్దం ముందు నిలబడితే మన ప్రతిబింబం తప్ప వేరే ప్రతిబింబం అయితే వచ్చి కనపడదు కదా. లేదు, ఒక జిరాక్స్ మనం తీస్తే దానికి సంబంధించి రిలవెంట్ యాస్టీస్ వస్తుందే తప్ప వేరే మ్యాటర్ అయితే ప్రింట్ అవ్వదు కదా, వేరే డిజైన్ అయితే ప్రింట్ అవ్వదు కదా. అంతగా డూప్లికేషన్ జరగాలి. ప్రొడక్ట్ వాడుతున్నావా, మన టీం వాడాలి. జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నావా, మన టీం అటెండ్ అవ్వాలి. ఒక ఛాంపియన్ డేకి అటెండ్ అవుతున్నామా, మన టీం అటెండ్ అవ్వాలి. ఒక జూమ్ మీటింగ్ మనమే సొంతగా హ్యాండిల్ చేస్తున్నామా లేదా, మన టీం కూడా లీడర్స్ అలా హ్యాండిల్ చేసే విధంగా నేర్పించాలి. యాస్టీజ్ మనం చేసే ప్రతి పని, మన యొక్క ఆలోచన, పని విధానము ప్రతి ఒక్కటి కూడా మన కింద వచ్చే 6 వ్యక్తులు డూప్లికేట్ చేయగలుగుతున్నారు. తను ఫాలో అవ్వడం కాదు, తన కింద టీం కు కూడా నేర్పిస్తున్నారా లేదా అని అదే విధంగా మనం ఫాలోఅప్ చేయాలి. ఆ విధంగా డూప్లికేషన్ జరగాలి. ఎందుకంటే మనం ప్రొడక్ట్ కొనుక్కుంటే వర్క్ చేయకుండా వచ్చే ఆదాయం ఇది, 3 తరాలు నిలబెట్టే ఆదాయం ఇది. మరి అలాంటి దానికోసం డూప్లికేషన్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఎక్కడైతే డూప్లికేషన్ ఆగిపోతుందో అక్కడ ఇన్కమ్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. యాస్టీజ్ మన అప్లైనర్ ని, యాక్టివ్ ఉన్న అప్లైనరు, సక్సెస్ పొందుతున్న అప్లైనరు, ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న అప్లైనర్స్ చూసి మనం అడుగు జాడలు వేయాలి. అడుగు తప్పిందా ఇన్కమ్ ఆగుతుంది. నెట్వర్క్ బిల్డింగ్ మనం ఇక్కడ డూప్లికేషన్ అనేది 100% ఇంపార్టెంట్ అండి. ఈ డూప్లికేషన్ లేకనే స్టార్టింగ్ లో కావచ్చు, మధ్యలో కావచ్చు, తర్వాత కావచ్చు, జాయిన్ అయ్యి క్రోన్ డైరెక్టర్ అయ్యి 3 లక్షలు తీసుకునే వ్యక్తి కూడా ఆగిపోయేది. ఎందుకంటే ఇలాంటి డూప్లికేషన్ తన కింద ప్రాపర్ గా వెళ్ళకపోవడం. ఇది మనం ఒక్కటి చూసుకుంటే చాలు. మన 6 ఆ కింద వాళ్ళు 6 నేర్పించే వరకు మనం నిలబడితే ఆ డూప్లికేషన్ అక్కడ జరిగిందంటే మనం క్రోన్ అవ్వడం కాదు, మన కింద 6 క్రోన్ చేసి డూప్లికేషన్ చేసే విధంగా మనం చేయగలిగితే ఆ రోజు మనం నిద్రపోయిన నెల మొత్తంలో ఒకసారి ప్రొడక్ట్ తెచ్చుకొని వాడుకొని మనం ఇంట్లో కూర్చున్నా కానీ మన పాకెట్ లో, మన ఇంట్లో మనీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కడైనా ఉందా? ఇలాంటి డూప్లికేషన్ మనం ఇక్కడ చేయాలి. బయట డూప్లికేషన్ చేస్తే ఎగతాళి చేస్తారు, మనకి ఏమంటారు, రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంకా స్టూడెంట్స్ అయితే కాపీ కొడితే ఏమంటారు, ఫెయిల్యూర్ చేస్తారు, డీబార్ చేస్తారు. మరి ఇక్కడ అలా కాదు. అడుగు జాడలు తూచే తప్పకుండా ఆలోచన, మన ఆలోచనతో వర్క్ చేస్తే ఫెయిల్ అవుతామండి. మన మెంటర్ అప్లైనర్ యొక్క ఆలోచనతో మనం పని చెయ్యాలి. నిజంగా ఎంతగా అంటే అప్లైనర్ దూకం అంటే దూకే అంతగా రెడీగా ఉండాలి. నిజంగా దూకం అనేది చెప్పరు, కానీ అదే అంత డూప్లికేషన్ అనేది ఇక్కడ జరగాలి. మరి ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీమ్ నిర్మాణం సరిగా చేయకపోవడం. ఈరోజు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఏం చేస్తారంటే, స్టార్ట్ అవ్వగానే మనకి నెట్వర్క్ బిల్డ్ చేసే విషయంలో అక్కడ చాలా మంది పొరపాట్లు చేస్తుంటారండి. మనకి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ఎలా ఎంచుకోవాలో చెప్తుంది. 7 స్టెప్స్ లో మేక్ ఏ లిస్ట్ ప్రకారం టీం ఎంచుకోమని చెప్తుంది, నెట్వర్క్ బిల్డ్ చేయమని. మనం అలా చేయకుండా మనకు నచ్చిన వ్యక్తుల్ని, తోచిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ఒకరి కింద ఒకరిని చేసుకుంటా వెళ్తే మనము ఒకరి కింద ఒకరిని మనమే జాయిన్ చేసుకుంటా వెళ్తాము. 10 మంది మనల్ని నమ్మి వచ్చారు, ఆ 10 మందికి మనం సపోర్ట్ ఇవ్వగలమా? మనం ఇక్కడ 6 న్యాయం చేయగలం. ఆ 6 ద్వారా కింద వ్యక్తులకు న్యాయం జరుగుతుంది. మనం ఇక్కడ 100 మందికి న్యాయం చేయలేము. నెట్వర్క్ బిల్డింగ్ అనేది ఇక్కడ ప్రాపర్ గా చేసుకోకపోతే టీం బిల్డింగ్ లో మనం 100% ఫెయిల్ అవుతామండి. ఒకే కుటుంబ సభ్యులు వేసుకోవడం, లేదంటే ఫ్రెండ్స్ నే వేసుకోవడం, ఒకే ఏరియా వ్యక్తులనే వేసుకోవడం, లేదు మనమే అందరినీ జాయిన్ చేసుకుంటూ వెళ్తే 100 మంది తెలిసేమో, మనకి 1,00,000 మంది నెట్వర్క్ బిల్డ్ అయితే మనకి ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. 1,00,000 మందిని మనం బిల్డ్ చేయగలమా? అదే 6 ఎంచుకొని ఆ 6 ద్వారా తెలిసిన వ్యక్తులకు పరిచయం చేస్తూ వాళ్ళకి ఎలా నెట్వర్క్ బిల్డ్ చేయాలో, ఎలా హోమ్ మీటింగ్ చెప్పాలో చెప్తే ఈ రోజు ఒక రామాంజనేయులు సార్ ద్వారా 5,000 మంది నెట్వర్క్ వచ్చారు. ఆ రోజు ఒక్కరే సంవత్సరంన్నర వరకు రాని వ్యక్తి ఈ రోజు 5,000 మంది ఎట్లా వచ్చారు? డూప్లికేషన్ జరుగుతుంది. అలాంటి పర్సన్స్ ని మనం ఎంచుకోవాలి. మేల్ ఆర్ ఫీమేల్, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. అలాంటి క్యాపబిలిటీ, నాలెడ్జ్, టీం వర్క్ పెంచుకునే వ్యక్తుల్ని తెచ్చుకోవాలి. వస్తాలే. మరి టీం బిల్డింగ్ చేసే విషయంలో మటుకు 100% మిస్ అవ్వకుండా ఇది ఒకటి క్లారిటీ తీసుకోండి.
నెక్స్ట్, నాయకుడి లక్షణాలని అవలంబించకపోవడం. నాయకత్వం. ఈ రోజు నాయకత్వం లేకుండా వెస్టేజ్ లో సక్సెస్ అవడం కుదరదండి. నాయకత్వం అంటే మనకి 50 మంది 100 మంది టీం వచ్చాక మనం చేద్దామేమో అనుకుంటారు. మనల్ని నమ్మి వచ్చిన ఒక్క వ్యక్తి అయినా కానీ మనం లీడర్షిప్ తీసుకోవాలి. ఈ రోజు ఎంతమంది లీడర్షిప్ తీసుకొని తనకు తాను ప్రొడక్ట్ మూవ్ చేయడము, తనకు తాను నెట్వర్క్ బిల్డ్ చేయడము, తనకు తాను జూమ్ మీటింగ్ ఇన్వాల్వ్ చేయడము, తనకు తాను ఛాంపియన్ డేలకు ఫాలో అప్ చేయడము ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? అందరూ కూడా ఒక వ్యక్తి మీదే ఆధారపడుతున్నారు. వచ్చే ఛాన్స్ ఉన్నా, చేసే అవకాశం ఉన్నా తప్పించుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా బయట పనితనాన్ని మనం దాచుకుంటే వర్క్ జరుగుతుందేమో కానీ వెస్టేజ్ లో మన పని మనము ఉన్న విధంగా రియాలిటీగా చేసుకుంటూ వెళ్తే పని దాచుకోకూడదండి. పనిని పంచుకోవాలి, పనిని పెంచుకోవాలి, పని చేసే వ్యక్తుల్ని పెంచుకోవాలి. మనం ప్రొడక్ట్ వాడుతున్నాము, 10 మంది వాడే విధంగా పంచుకోవాలి. మనం నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నాం, 10 మందిని పెరిగే విధంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి. ఆ విధంగా మన పని విధానాన్ని పంచుకోవాలి, చేసే వ్యక్తుల్ని పెంచుకోవాలి. ఈ విధంగా చేయాలి అంటే లీడర్షిప్ కావాలి. అమ్మో, లీడర్షిప్ అంటే అందరికీ కుదరదు, కొంతమందికి కుదురుతుందని ఆలోచించవచ్చు. కాదు, అందరికీ అవసరం లేదు. ఆటోమేటిక్ ఎవరైతే ముందొచ్చి ప్రొడక్ట్ వాడి నాలెడ్జ్ తీసుకొని జూమ్ మీటింగ్ వస్తారో, ఇది వ్యక్తిగత అనుభవంతో రోజువారీ జీవన విధానం ద్వారా వెస్టేజ్ లో 100% సక్సెస్ అవుతారు. రియల్ గా చూడండి, 6 మంత్స్ జాయిన్ అయిన వ్యక్తి రెగ్యులర్ గా ప్రొడక్ట్ వాడుతూ జూమ్ మీటింగ్ వస్తూ ఉన్న పర్సన్ చూడండి, చదువు లేకపోయినా కానీ. అదే ఎడ్యుకేటెడ్, బాగా ఒక కలెక్టర్ లేకుంటే ప్రధానమంత్రి సీఎంఓ కావచ్చు, వచ్చి ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్ ఐడి వేసుకొని ప్రొడక్ట్ వాడి నెట్వర్క్ బిల్డ్ చేయమనండి. ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు, ఎక్స్పీరియన్స్ ముఖ్యం, అనుభవం ముఖ్యం. ప్రొడక్ట్ వాడే విషయంలో అనుభవం కావాలి, కొనే విషయంలో అనుభవం కావాలి, జాయినింగ్ చేసే విషయంలో అనుభవం కావాలి, లీడర్షిప్ తీసుకునే విషయంలో కూడా అనుభవం కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మన అప్లైనర్స్, మెంటర్స్ ద్వారా వస్తుంది. ప్రతిరోజు దగ్గరుండి జూమ్ లో చెప్తున్నారు, లైవ్ లో కనపడినప్పుడల్లా చెప్తున్నారు. ఇంతకు మించి ఎక్కడ వస్తుందండి? ఈ రోజు మనకు చేత కాదు అని బయట సమాజంలో అడుగు పెడితే హేళన చేస్తారు. కానీ వెస్టేజ్ లో నాకు చేత కాదు, ఎలా చేయాలో చెప్పండి నేర్చుకుంటాను అంటే 100 చేతులు ఆపుతాయి మనల్ని. నేను నేర్పిస్తాను, నేర్చుకో అని చెప్పి. ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడుంది? దట్ ఈస్ పవర్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్. నాయకత్వ లక్షణాలు అవి ఆటోమేటిక్ గా అలవర్చుకుంటదండి. దానికోసం ఏమి కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం నాయకుల్లాగా నిలబడతామో, మన టీంకి మనమే నాయకుడుగా నాయకురాలుగా నిలబడతామో, ఆ రోజు 100% సక్సెస్ అవుతాము. ఎందుకు నాయకుడిగా నిలబడాలంటే, ఇక్కడ 6గురితో మనం వర్క్ చేస్తాం కాబట్టి అప్లైనరు అవకాశం ఉన్నప్పుడు చేస్తాడు. అదే అప్లైనర్ చేస్తున్నారు కానీ మనం నేర్చుకోకుండా, నేర్పించకుండా బద్ధకంగా ఉండిపోయామా, అప్లైనర్ ఏదో ఒక రోజు బిజీ అయిపోతారు. ఆ టైంలో మనల్ని నమ్మొచ్చిన వ్యక్తి అప్లైనర్ సపోర్ట్ ఇవ్వకపోతే, కాల్ లిఫ్ట్ చేయకపోతే, వీళ్ళు సపోర్ట్ ఇవ్వట్లేదు, వీళ్ళు చేయట్లేదు, పరిచయం చేసిన వ్యక్తి ఏమో నాకు ఏమి నాలెడ్జ్ ఇవ్వట్లేదు, నేర్పించే వ్యక్తి ఏమో అందుబాటులో లేరు, ఇది మన వల్ల కాదులేని ఆగిపోతారు. 100% ఎవరికి వాళ్ళే బాధ్యతగా నేర్చుకుంటూ నేర్పించడానికి ముందుకెళ్తే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. ఒక వ్యక్తి చేస్తే 10 మంది ఆగిపోతున్నారు, పని దాచుకుంటున్నారు. లీడర్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది? లీడర్షిప్ మనం పెంచుకోవాలి. ఎవరి దగ్గర అయితే లీడర్షిప్ ఉండదో ఈ రోజు సక్సెస్ అవ్వచ్చేమో అప్లైనర్ సపోర్ట్ తీసుకొని, ఆ తర్వాత మనము లైఫ్ లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్, 3 జనరేషన్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం లీడర్ గా నిలబడాలి. ఈ రోజు వెస్టేజ్ లో సక్సెస్ తీసుకొని ఇన్కమ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ చదువు లేని వ్యక్తులు, ఆడవాళ్ళతో సహా ఈ రోజు అంత ఇన్కమ్ తీసుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటున్నారంటే లీడర్షిప్ వాళ్ళ దగ్గర ఉంది, పెంచుకున్నారు, నిలబెట్టుకున్నారు. మరి ఇది మనము 100% మన దగ్గర ఉండాలి. నెక్స్ట్, మనం ఈ విధంగా చేసుకుంటూ సక్సెస్ పొందాలి అంటే సక్సెస్ దగ్గరే మనీ ఉందండి. మనం ఎప్పుడైతే సక్సెస్ తీసుకుంటూ వెళ్తామో ఆటోమేటిక్ గా మనీ వస్తూ ఉంటది. మనకి జూమ్ మీటింగ్ లో సార్ చెప్తూ ఉంటారు, ఏదైనా పని చేయరా నాయన నీకు డబ్బులు వస్తాయి అంటే, కాదు కాదు, కొంత డబ్బులు వచ్చిన తర్వాత
మనకి పని చేద్దాము, నాకు టీం వచ్చిన తర్వాత నేను నేర్చుకుంటాను, నాకు టీం వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతాను, నాకు ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని చెప్పి చాలా మంది చెప్పే మాటలు ఉంటాయి. అలా కాదు. మనం ఎప్పుడైతే విజయం పొందుతామో ఆటోమేటిక్ గా ఒక వెస్టేజే కాదండి, బయట ఎక్కడైనా కానీ మనం సక్సెస్ పొందామంటే మన దగ్గర మనీ ఉన్నట్టు, మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే మన దగ్గర మనీ లేనట్టు. ఈవెన్ టీచర్ గా జాబ్ చేసినా, ఎంప్లాయ్ గా జాబ్ చేసినా, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గా జాబ్ చేసినా, మన దగ్గర నాలెడ్జ్ క్యాపబిలిటీ సక్సెస్ అనే అవకాశం మన దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మనకి ఇన్కమ్ ఎర్న్ అవుతుంది. ఇది మనం చెక్ చేసుకోవాలి. సక్సెస్. మరి వెస్టేజ్ లో మనము డబ్బులు సంపాదించాలంటే మనం ఎన్నిసార్లు ట్రైనింగ్ కి అటెండ్ అయ్యాము? మనము ట్రైనింగ్స్, జూమ్ మీటింగ్స్, ఈ రోజు అవకాశం ఉంది కాబట్టి జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నామండి. జూమ్ మీటింగ్ లో మనకి కొన్ని ఎంతైతే లాభాలు ఉంటాయి అన్నీ నష్టాలు ఉంటాయి. కాబట్టి రెండిటిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఒకప్పుడు కంటే ఇప్పుడు బెటర్. అందుకోసమే ఆన్లైన్ ఆఫ్లైన్, లైవ్ లో జరిగేవి, జూమ్ లో జరిగేవి మనం రెండు ఉపయోగించుకోవాలి. ఈ రెండు ఉపయోగించుకునేటప్పుడు మనం ఎన్నిసార్లు ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాము, అది జూమ్ మీటింగ్ కావచ్చు, లైవ్ మీటింగ్ కావచ్చు. అచ్చం జూమ్ లోనే ఉంటాను అంటే సక్సెస్ పొందలేము, అచ్చం లైవ్ మీటింగ్ లో ఉంటాను అంటే కూడా సక్సెస్ పొందలేము ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. కాబట్టి ఏ మీటింగ్ అయినా కానీ ఎన్నిసార్లు అటెండ్ అయ్యాము, ఎంత మందిని మనం అటెండ్ చేయించాము, ఇక్కడ మనం అది చెక్ చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి సక్సెస్ ఏది, 4 సంవత్సరాలు సక్సెస్ ఏది, 2 సంవత్సరాలు, పిండి కొద్ది రొట్టె అంటారు కదా. ఇక్కడ మనం ఎన్ని సంవత్సరాలు నిలబడ్డాం అనేది కాదు, మన దగ్గర నెట్వర్క్ ఎంతగా బిల్డ్ చేసుకున్నాము, ఎంత పీవీ జనరేట్ చేయగలుగుతున్నాము అనేది కావాలి ఇక్కడ. మరి అలా మనం చెక్ చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఎంతమంది మన టీంలో ట్రైనింగ్ చేసుకుంటున్నాము. టీం కి ట్రైనింగ్ చేయడం, మనం ట్రైనింగ్ అవ్వడం కాదు, మన టీం కి ట్రైన్ చేయడం. వీక్లీ మీటింగ్స్ కావచ్చు, ఛాంపియన్ డేలు కావచ్చు, ఇట్లా మన సీనియారిటీ పెరిగే కొద్దీ అట్లీస్ట్ జూమ్ మీటింగ్ లో మన టీం 10 మంది వచ్చేలాగా మనం ప్రయత్నం చేయడం, మనం 10 మందికి వచ్చిన వ్యక్తులకు మనం నాలెడ్జ్ ఇవ్వటం, ఇలాంటివి మనం చెక్ చేసుకోవాలి అవన్నీ జరుగుతున్నాయా లేవా. ఇంకా చూసుకున్నట్లయితే మన వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్స్ అందిస్తుంది, ఏదో అగ్రి ప్రొడక్ట్ మీదే నేను వెళ్తాను అంటే కుదరదు, హోమ్ కేర్ ప్రొడక్ట్ మీదే నేను వెళ్తానంటే కుదరదు. మనకు అవసరమైంది హోమ్ కేరే కావచ్చు, మనల్ని నమ్మి వచ్చే వ్యక్తులకి, మన టీం కి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటది. మరి వాళ్ళకి అందించాలంటే మన దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. ఫోకస్ ఆన్ ప్రొడక్ట్స్. ఈ రోజు దీపక్ సూద్ గారు కూడా చెప్పింది అదేనండి. యూత్ మీద ఫోకస్ చేయండి, ఉమెన్స్ మీద ఫోకస్ చేయండి, ప్రొడక్ట్ మీద ఫోకస్ చేయండి, వెస్టేజ్ లో సక్సెస్ ఆటోమేటిక్ గా మీరు పొందుతారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనకి టర్న్ ఓవర్ రావాలి అంటే మనం ఏం చేయాలి? టర్న్ ఓవర్ పెరగట్లేదు, పీవీలు జనరేట్ అవ్వట్లేదు, ఎప్పుడు 100 పీవీ 200 పీవీ, ఒకవేళ వచ్చిన పీవీ కూడా డౌన్ అవుతుంది అంటే మనం ఏం చేయాలి? మన టీంలో కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు, కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తులు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. మనం కూడా సైడ్ కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటాం, లేదా కొత్తగా మనం వచ్చి ఉంటాం. అలాంటి సమయంలో మనకి ఇక్కడ టర్న్ ఓవర్ పెరగాలి అంటే పర్సనల్ గా ఒక నెలలో కనీసం 3 నుంచి 4 జాయినింగ్స్ ఉండాలండి. అది సైడ్ లెగ్స్ కావచ్చు, ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి అయినా కావచ్చు. పర్సనల్ గా ఒక నెలలో 3 నుంచి 4 జాయినింగ్స్ ఉంటే అక్కడ మనం సక్సెస్ అవుతాము. ఇంకా మనం పర్సనల్ గా 200 నుంచి 300 పీవీలు రిటైల్ చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. రిటైల్ అంటే అమ్మమంటారు, మళ్ళీ అమ్మడం కాదండి. ఇక్కడ మనకు కావాల్సిన 100 పీవీ కావచ్చు, కానీ 1 మంత్ మొత్తంలో మనం ఒక హోమ్ మీటింగ్ ద్వారా లేదా మనకు కొంతమంది ప్రొడక్ట్ పరిచయం చేసేటప్పుడు, పరిచయం చేసే వ్యక్తులకి మనం ప్రొడక్ట్ యూజర్స్ ని, మనం అందరూ బిజినెస్ చేయాలనేం లేదు, కొంతమంది ప్రొడక్ట్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి యూజర్స్ ని ఒక 200 300 పీవీలకి మనం పరిచయం చేసే విధంగా ఉండాలి. దాన్ని రిటైల్ పరిచయం అంటాం, సేల్ చేయట్లా. సో ఇక్కడ 200 నుంచి 300 పీవీలు పరిచయం చేసే విధంగా ఉండాలి ప్రతి నెల. మనకి ఆఫర్స్, ఒక మీటింగ్స్, ప్రమోషన్స్
ఈ రెండింటిని ఎప్పటికప్పుడు మనం ఉపయోగించుకోవాలి. కంపెనీ అందించిన ఆఫర్స్ ఉపయోగించుకోకపోయినా, మనకి మన అప్లయన్స్ పెట్టే మీటింగ్స్ ని మనం ఉపయోగించుకోకపోయినా ఇక్కడ మనం ఫెయిల్ అవుతాం. మనకి నెట్వర్క్ పెరగదు, పీవీలు పెరగవు. ఇది 100% అండి. మనము ఖచ్చితంగా ఆఫర్స్ ని ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ మంత్ కా మంత్ మనకి 14 లోపు ఒక ఆఫర్స్ ఉంటున్నాయి, 18 వరకు ఒక ఆఫర్స్ ఉంటున్నాయి, 18 తర్వాత కూడా కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయ్యి మన టీం కి జనరేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ సక్సెస్ అవుతాము. రేపు ఎంతమంది 5వ తారీఖు ఛాంపియన్ డే ప్రమోట్ చేస్తున్నారండి? ప్రమోషన్, మీటింగ్స్ ప్రమోషన్, ప్రొడక్ట్ ప్రమోషన్, ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర 100% మనం పొందుతాము. మరి ఇంకా పాత టీము, మరి పాత వాళ్ళ విషయంలో వచ్చేసరికి ఎప్పటికప్పుడు ఏ మంత్ కా మంత్ చెక్ పెంచుకునే విధంగా బిజినెస్ ని ప్లానింగ్ చేసుకోవాలి. ప్లాన్ చేస్తూనే ఉన్నాం అనుకోండి, అప్రూవల్ చేయకపోతే ఫెయిల్ అవుతాం. కాబట్టి మంత్ చెక్ పెంచుకునే విధంగా మనం బిజినెస్ ని ప్లాన్ చేసుకోవాలి. వారానికి ఒకసారి టీమ్ కి మనం ట్రైనింగ్ చేయాలి. ఎంతమందిని చేయగలుగుతున్నాం? కన్సిస్టెన్సీని, ఆఫర్స్ ని రివ్యూ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన టీంలో కన్సిస్టెన్సీల గురించి, ఆఫర్ల గురించి మనం రిపీట్ చేస్తూనే, ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ పొందుతాము. న్యూ ప్రొడక్ట్స్ పై ట్రైనింగ్ పొందాలి. ఈ మంత్ లో కొన్ని ప్రొడక్ట్స్, ఒక ప్రొడక్ట్ లాంచ్ అయింది, ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది ఫస్ట్ మనం అప్డేట్ అవ్వాలి, నాలెడ్జ్ తీసుకోవాలి, వాటి గురించి మనం ట్రైనింగ్ పొందాలి. ఆ తర్వాత మన టీమ్ కి ట్రైనింగ్ చేయాలి. పాత ప్రొడక్ట్స్ ఎప్పుడో వదిలేసిన ఫ్లాక్స్ ఆయిల్, స్పిరులినా, వీటి గురించే మనం మాట్లాడుకుంటా కూర్చుంటే కొత్తగా వచ్చిన సీబక్తోన్ ఏమైపోవాలి, గ్లైకమిక్ హెల్త్ ఏమైపోవాలి, సిఎండి డ్రాప్స్ ఏమైపోవాలి. ఇలాంటి ప్రొడక్ట్స్ ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్ ని మనం వాడుతూ నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తే మనం సక్సెస్ అవుతాము. కొత్త వారికి బిజినెస్ ప్లాన్ చెప్పడం. ఏ రోజు మనం గాలి పీల్చకుండా ఆగిపోతామో, ఏ రోజు మనం భూమి మీద ఫుడ్ తీసుకోకుండా ఆగిపోతామో ఆ రోజు మన లైఫ్ అయిపోతుంది. వెస్టేజ్ లో మనం సక్సెస్ పొందే వరకు, మనం పెట్టుకున్న డ్రీమ్స్ నెరవేరే వరకు కొత్త వారికి బిజినెస్ ప్లాన్ అనేది చెప్పుకుంటూనే వెళ్తే, అది విత్ టీమ్ తో కావచ్చు, విత్ పర్సనల్ గా కావచ్చు, ఎప్పటికప్పుడు మనం నెట్వర్క్ అనేది కొత్త వాళ్ళని పెంచుకుంటూ వెళ్తే, బిజినెస్ ప్లాన్ ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనం సక్సెస్ అవుతాము. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక వ్యక్తి విజయం పొందాలంటే ఆ వ్యక్తికి ఓర్పు, నమ్మకం, ధైర్యం, మరి గెలవాలి అనే ఒక ఆలోచన ఉండాలి, బలంగా ఉండాలి. ఎంతగా అంటే నిద్రలో లేపి అడిగినా గాని తడబడకుండా, ఆలోచన చేయకుండా చెప్పగలిగే అంత ధైర్యం, నమ్మకం, డ్రీమ్ ఉండాలి. ఇలాంటిది మనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవుతారండి. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకి 4 దశలు, ఈ 4 దశలను మనం ఫేస్ చేయాలి. చూడండి, 4 దశలు ఉంటాయి. ఈ 4 దశల్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు 3 తరాల ఆదాయము, ప్రొడక్ట్ కొనుక్కొని ఇంట్లో కూర్చుంటే వచ్చే ఆదాయం ఉంది. బయట ఎక్కడైనా ఉందా? ప్రారంభంలో ఉత్సాహం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంట్రడక్షన్ చేసినప్పుడు వెస్టేజ్ గురించి, ప్రొడక్ట్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, ఎవరైనా కానీ ప్రారంభంలో ఉత్సాహం చూపిస్తారు. ఫాస్ట్ గా చేయాలనే ఒక ఆత్రత, త్వరగా సక్సెస్ అవ్వాలనే ఒక ఆతృత. రెండోది నిరాశ, సవాళ్ళు. నెగిటివ్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవ్వడం, కొంచెం ఫీల్ అవ్వడం, చెప్పినా వినట్లేదు, జాయిన్ అవ్వట్లేదు అని. నిష్క్రమించడం, వదిలివేయడం, వేరే కంపెనీలో జాయిన్ అవడం. ఎంతమంది చెప్పినా, ఎవరికి చెప్పినా రావట్లేదు, మన పని మనం చూసుకుందాం అని చెప్పి వదిలేసి వేరే పనిలో స్టార్ట్ చేయడం. విజయం కోసం పోరాటం. 4వ దశ వచ్చేసరికి విజయం కోసం పోరాటం. మనం సక్సెస్ పొందే వరకు మనం చేసే పోరాటం మనం చేసినట్లయితే సక్సెస్ అనేది వస్తుంది. మరి అందుకే అంతులేని సంపద, సమయం మరియు ఆనందం ఇవి పొందాలి. ఫైనల్ గా మనం ఈ 4 స్టేజ్లు ఎవరైతే దాటుతారో వాళ్ళకి అంతులేని సంపద. మనకి ఎంత సమయం ఉంటదంటే అంత సమయం దొరుకుతుంది. మరి అదే విధంగా ఆనందం. ఇవి కావాలి అంటే ఈ 4 స్టేజ్ల వరకు మనం నిలబడాలి. వీటి గురించి తెలుసుకుంటే ఎవరు కూడా ఫెయిల్ అవ్వరండి. మరి ఒక్కొక్క స్టేజ్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఫస్ట్ స్టేజ్ ప్రారంభంలో ఉత్సాహం చూపించడం. ప్రారంభంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా బిజినెస్ లో జాయిన్ అయిన వెంటనే చాలా ఉత్సాహం ఉంటుందండి.
తొందరగా డబ్బు సంపాదించి స్థిరపడాలని ఇంకా ప్రయత్నం చేస్తారు, మొదలు పెడతారు. ఎటువంటి అనుమానం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారు. నిజంగా ఒకసారి చూడండి, ఆల్రెడీ ఆ టీమ్ పర్సన్స్ మనం టచ్ చేసే ఉంటాము, లీడర్స్ అయితే జాయిన్ ఇవ్వగానే ఆతృత, ప్రయత్నం అన్నమాట. అసలు అసలు ఇంకా అదే ఆలోచన 10 డేస్, నెల, 2 నెలలు, 3 నెలలు. ఎందుకంటే నాలెడ్జ్ తీసుకోవడానికి ఇష్టపడం. అప్లైనర్ చెప్పింది మనకి బుర్రకెక్కదు, అర్థం కాదు. కానీ మనం విన్నది ఒక్కటే, డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి, ఆరుగురిని ప్రమోట్ చేయాలి, ఇదే చూస్తాం మనం. కాబట్టి అది మనం మానుకోవాలి. ఈ దశలో వెస్టేజ్ లో సక్సెస్ తీసుకున్న వారి యొక్క లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోండి. మనం ఫస్ట్ స్టేజ్ లో మనం చూసే వ్యక్తులు, ఒక మనకి వైఎస్ఆర్ సార్ కావచ్చు, రామాంజనేయులు సార్ కావచ్చు, విజయరాజ్ సార్ కావచ్చు, లేదంటే అదర్ టీమ్ లో చేతులు లేని వ్యక్తులు కావచ్చు, కాళ్ళు లేని వ్యక్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇలా ఇన్కమ్ ఎర్న్ చేసే వ్యక్తుల్ని, సక్సెస్ పొందే లీడర్స్ గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎలా మొదలు పెట్టారు, ఎటువంటి వ్యక్తులు మొదలు పెట్టారు, ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి లైఫ్ ని పొందుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు మనం కూడా ఆలోచన మొదలవుతుంది. అలాంటి టైంలోనే మన అప్లైనర్ ని గట్టిగా పట్టుకోవాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. మీరు ఉద్యోగంతో పాటుగా ఎవరు కూడా ఫ్రీగా ఉండట్లేదండి. ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో పని చేసుకుంటూ మనం రెండో పని మీద ఫోకస్ పెట్టాం కాబట్టి, ఆ పనితో పాటుగా ఇక్కడ వెస్టేజ్ అనే ఒక బిజినెస్ ని కూడా మనం అట్లీస్ట్ 1-2 గంటలైనా సమయం కేటాయించకపోతే మనం సక్సెస్ అవ్వలేము. బయట 8 గంటలు 10 గంటలు పెడుతున్నాం, ఇక్కడ 1 అవర్ 2 అవర్స్ పెట్టండి, పిండి కొద్దే రెట్టే. 10 గంటలు పెట్టిన వాళ్ళు 10 గంటలకు తగ్గట్టు సక్సెస్ తీసుకుంటారు. 1 అవర్ 2 అవర్స్ పెట్టిన వాళ్ళు 2 అవర్స్ 1 అవర్ కి తగ్గట్టు సక్సెస్ తీసుకుంటారు. కాబట్టి 100% సక్సెస్ అయితే ఉంది, కానీ మనం పెట్టే టైమింగ్ ఎఫెక్ట్ ని బట్టి, మన యొక్క ఆలోచనని బట్టి, మన యొక్క పని విధానాన్ని బట్టి ఇక్కడ మనం సక్సెస్ తీసుకోవచ్చు. చాలా మంది దశలో పని చేయకుండా నెమ్మదిగా చేద్దామనే ఒక ఆలోచన ఉండటం, బిజినెస్ అసలు మొదలు పెట్టకుండా ఆలోచన చేద్దాంలనే ఆలోచన చేయడం, ఇలా ఉంటే ఇక్కడ మనం సక్సెస్ అవ్వం. ఈ స్టేజ్ లో అలానే ఉంటుంది. చేద్దాంలే, చూద్దాంలే, జూమ్ మీటింగ్ రమ్మంటే వద్దాంలే, ప్రొడక్ట్ వాడమంటే ఇంకా కొందాంలే, టైం ఉందిగా, ఇలాంటి మనకు మాటలు వినపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ దశలో మనం ఏం చేయాలంటే, బిజినెస్ లో ఎందుకు జాయిన్ అయ్యారు అనే విషయం పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. ఈ రోజు వెస్టేజ్ లో ఐడి వేసుకొని ప్రొడక్ట్ వాడుతూ జూమ్ మీటింగ్ వచ్చాము అంటే మన ఆలోచన ఎందుకు వెస్టేజ్. నిజంగా అండి, మనకి ప్రాక్టికల్ గా ప్రూవ్ చేశారు ఈ పదం అనేది. ఎందుకు వెస్టేజ్, వై వెస్టేజ్, ఎలా చేయాలి వెస్టేజ్ అనే దానికన్నా కూడా వెస్టేజ్ ఎందుకు చేయాలి, ఈ బిజినెస్ మనం ఎందుకు చేయాలి అనే దాని మీద మనం ఆలోచన చేస్తే 99% సక్సెస్ అవుతాం. ఎందుకు అనే పదం మీద 90% రిజల్ట్ వచ్చింది. ఎలా చేయాలని పనిచేసే ఆలోచన చేసే వ్యక్తుల మీద 10% రిజల్ట్ వచ్చింది. ఎక్కడ వర్క్ చేద్దాం, ఎందుకునా ఎలానా, ఎందుకు అని ఆలోచన చేస్తే 100% ఆటోమేటిక్ గా ఎలా 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 అనే పదం ద్వారా మనకి సక్సెస్ తీసుకుంటూనే ఉంటాం. కాబట్టి ఎందుకు ఎలా అనే కంటే ముందు ఎందుకు చేయాలి అని, ఎందుకు జాయిన్ అయ్యాం, ఎందుకు జూమ్ మీటింగ్ వింటున్నాం, ఈ రోజు ఒక ఛాంపియన్ డేకి ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్తున్నాం అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అప్పుడు మనం జీవితం పట్ల కలల్ని, కోరికల్ని బలంగా బలపరుచుకుంటాము, సాధిస్తాము. రెండవ దశ వచ్చేసరికి నిరాశ సవాళ్ళు. మరి ఈ దశలో కొంతమంది సమయం ప్రయత్నించాక వచ్చే రియాక్షన్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం, లేదా అలాంటి సమయాల్లో మనం చాలా వరకు నిరుత్సాహపడుతుంటాం. చాలా వరకు మనం తెలిసిన వ్యక్తులు చెప్పినప్పుడు, రియల్ గా అండి, నేను ప్రోడక్ట్ వాడి నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్తే, నువ్వు చెప్తున్నావంటే ఏదో రీజన్ ఉంది అని జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి జూమ్ మీటింగ్ విన్న తర్వాత ఆ అరాకొర తెలిసిన నాలెడ్జ్ తో తన కొలీగ్స్, తన తెలిసిన వ్యక్తులతో పరిచయం చేసి వేస్ట్, అనవసరం, ఇది చేయలేము అని ఒక డిసప్పాయింట్ తో ఆగిపోయింది. ఈ రోజు ప్రైవేట్ టీచర్ గా 5,000 10,000 ఇన్కమ్ తీసుకుంటుంది. హౌస్ వైఫ్ గా ఉంటూ నేను వెస్టేజ్ లో 10 మందికి ఇన్కమ్ ఇప్పిస్తూ, నేను 10 మందికి ఇన్కమ్ ఇచ్చి
నేను తీసుకుంటున్నానండి. ఇది వెస్టేజ్. తను ఆ రోజే చెప్పిందని నేను ఆగిపోయి ఉంటే, నా ఫ్రెండే చెప్తే వినలేదు రాలేదు అని చెప్పి, ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది నిరాశ పడతారు. కానీ నిరాశ పడొద్దు. మనకు పరిచయం చేసే వ్యక్తులను చూడండి, మనల్ని నడిపించే వ్యక్తులు మెంటర్స్ చూడండి. మన చెప్తే వచ్చే వ్యక్తుల్ని కాదు, మనల్ని నడిపించే వ్యక్తులను చూసి మనం సక్సెస్ తీసుకుందాం. మనం చెప్పే వ్యక్తులు మనల్ని చూసి నిలబడతారు. కాబట్టి మనం నిలబడాలంటే మన అప్లైనర్ని చూసి మనం నిలబడాలి. ప్రతి క్షణం ఎదురు దెబ్బలు, బిజినెస్ పట్ల వ్యతిరేకం పెంచుకుంటూ ఉంటారు. ఇది అసలు చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఈ బిజినెస్ లో అప్లైనర్ తో కలిసి పనిచేయాలి. ఈ స్టేజ్ లో కూడా అప్లైనర్ ని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఎదురు దెబ్బలు అంటే మన మీదకి ఏం పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద అప్పులు పాలు అయ్యేది కాదు. ప్రొడక్ట్ అందుబాటులో లేకపోవడం, లేదంటే మనం చెప్పిన వ్యక్తులు తన కింద టీం రాకపోతే తను ఆగిపోవడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. అది నాలెడ్జ్ లేకుండా పోతుంది. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఎదురయ్యే సమస్యల్ని వాటిని అధిగమించడానికి మనం నిలబడాలి. మన అప్లైనర్ తో డిస్కషన్ చేయాలి. ప్రొడక్ట్ విషయంలో రిజల్ట్ రాకపోయినా, ఒక హోమ్ మీటింగ్ పెడితే రిజల్ట్ రాకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రతిదీ మనం డిస్కషన్ చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. ఈ సమయంలో అనుకున్న వాళ్ళు, మన తోడబుట్టిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కొలీగ్స్, మన చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం చెప్పింది వినరు. మనం చేసే పనికి కూడా ఆటంకాలు వేస్తుంటారు, నిందలు వేస్తుంటారు, చులకనగా చూస్తుంటారు. మనం చేసే పని బయటికి వెళ్ళొస్తే వెళ్ళొచ్చింది అంటారు. ప్రొడక్ట్ వాడుతుంటే అబ్బో వాడుతుంది అంటారు. అట్లీస్ట్ జూమ్ మీటింగ్ వింటుంటే తెగ ఫోన్లు మాట్లాడుతుంది, ఫోన్ వదలట్లేదు అంటారు. ఇలాంటి మాటలన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. నేను ఫేస్ చేశాను. అదే ఈ రోజు 24 గంటలు నా చేతిలో ఫోన్ ఉన్నా గానీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ అమ్మాయి ఇలా వర్క్ చేసి ఈ రోజు ఇందులో ఇన్కమ్ తీసుకుంటుందని. అది మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం సమయం కేటాయించినా, వెళ్ళినా, వాడినా, దేనికి, ఎందుకు అనేది మనకు అక్కడ మనకి క్లారిటీ ఉండి, మనల్ని ఎగతాళి చేసిన వ్యక్తులకి మనం ప్రూవ్ చేస్తే 100% ఇక్కడ చాలా సక్సెస్ అవుతాం. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో మనం ధైర్యంగా నిలబడాలి. మన అప్లైనర్ చేపట్టుకోవాలి. ఇది చాలా క్లిష్టమైన దశ. ఈ స్టేజ్ లో మనం 100% మన అప్లైనర్ ని తీసుకుంటూ, ఎవరికి వాళ్ళమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ, మన అప్లైనర్ చేసే మోటివేషన్ తో మనం మాట్లాడి నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకెళ్తే సక్సెస్ అనేది పొందుతాము. నెక్స్ట్ థర్డ్ స్టేజ్, నిష్క్రమించడం, వదిలేయడం, వేరే కంపెనీలో జాయిన్ అవడం. ఇది కూడా చాలా క్లిష్టమైంది. ఆ సిచ్యువేషన్, ఆ దశ. ఆ స్టేజ్ లో ఏమవుతుందంటే ఓపిక. ఎందుకంటే మన ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్సే ఒక విధంగా ఉండరు. మన చేతికి ఉన్న ఏళ్ళు ఒకేలా ఉండవు. అలాంటిది ఇక్కడ సమాజంలో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ, వాళ్ళన్నిటిని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి కరెక్ట్ వేలో వెళ్తే దానికోసం మనం ఇంకొకటి ఏంటంటే నెట్వర్క్ బిల్డింగ్ లో మనం ఒక్కలం పనిచేస్తే కాదు, మనలాంటి వ్యక్తుల్ని వర్క్ చేసే విధంగా బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి టైం పడుతుంది. కాబట్టి దానికి ఓపిక కావాలి. ఈ రోజు బయట జాబ్కి వెళ్తే రోజుకి 100 రూపాయల కాడికి, 500 కాడికి, నెలకు 10,000, 15,000 తీసుకోవచ్చు. నెల మొత్తం కష్టపడితే. వెళ్ళగానే 10 రోజుల్లో ఇస్తారా మనకి ఇన్కమ్? ఎవరు కదా. నెల రోజులు వర్క్ చేసి ఈ రోజు ప్రైవేట్ టీచర్లుగా వర్క్ చేస్తూ, ప్రైవేట్ జాబులు చేస్తూ శాలరీలు పడక వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ప్రైవేట్ టీచర్స్ కాదు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా శాలరీ ఎప్పుడు పడిద్దా అని ఎదురు చూసే రోజులు వచ్చినాయి. అలాంటిది నెట్వర్క్ మార్కెటింగ్ లో స్టార్టింగ్ లో మనం పనిచేసే విధానం ఎక్కువ అయి ఉండొచ్చు. కానీ దానికి పునాది అన్నమాట స్టాండర్డ్ గా నిలబడడానికి మనం చేసే పని. కాబట్టి ఆవేదన, ఆందోళన, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్ లో అనేక రకాలైన భావాలు, ఆలోచనలు కలుగుతాయి. కొన్ని బలహీనమైన క్షణాల వల్ల, మన ఇంట్లో వాళ్ళు చెప్పే మాటల వల్ల, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటల వల్ల మనం వెస్టేజ్ ని వదిలే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మనం అప్లైనర్ తో డిస్కషన్ చేయాలి. సక్సెస్ పొందుతున్న లీడర్స్ ని చూడాలి, ట్రైనింగ్లు పొందాలి. హోమ్ మీటింగ్ పెడితే నెట్వర్క్ రావట్లేదు అంటే హోమ్ మీటింగ్ ఎలా పెట్టాలో జరిగే ట్రైనింగ్స్ మనం అటెండ్ అవ్వాలి. లేదు మన కింద టీము హోమ్ మీటింగ్లు పెడితే రావట్లేదు అంటే హోమ్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలో మనం ట్రైన్ చేయాలి. అవి చేస్తున్నామా లేదా? అలాంటి సిచ్యువేషన్ లోనే చాలా మంది ఆలోచన చేస్తారనమాట డ్రాప్ అవ్వడానికి. మరి ఈ రోజు ఈ సమయంలో మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు తీసుకెళ్లే ఒకే ఒక్క నిజమైన మిత్రుడు ఎవరంటే మన అప్లైనరే.
ఇలాంటి సిచ్యువేషన్ లో మనల్ని గట్టిగా పట్టుకొని, నిజంగా స్టార్టింగ్ లో మనం బలవంతం అనుకుంటాం, కానీ మన కోసమే అని అర్థమయ్యేది ఎప్పుడంటే మన సక్సెస్ పొందిన తర్వాత. ఈ రోజు తల్లిదండ్రులకు పిల్లలు ఎదిగితే ఎంత ఆనందిస్తారో, అప్లైనర్స్ కూడా డౌన్ లైన్స్ ఎదుగుతుంటే ఫస్ట్ వాళ్ళకంటే కూడా సక్సెస్ ఫస్ట్ గా తీసుకునేది, అభినందించేది, ఆనందించేది అప్లైనరే. మరి అలాంటి అవకాశం మనకి వెస్టేజ్ లో ఉంది. ఎవరు మీతో ఉన్నా లేకున్నా మీ విజయానికి నాంది పలుకుతూ ముందుకెళ్ళండి. 100%. ఈ రోజు నా అప్లైనర్ లేడు అని అనుకోవద్దు. వెస్టేజ్ లో కంపెనీ మేనేజ్మెంట్ కూడా మన అప్లైనరే. మనల్ని జాయిన్ చేసిన వ్యక్తే కాదు మన అప్లైనర్, మన మేనేజ్మెంట్ కంపెనీ సిఇఓలు కూడా మన అప్లైనర్సే. వాళ్ళు ఏది చెప్తే అది తూచా చేసుకుంటూ వెళ్దాం. మన డౌన్ లైన్స్ చెప్తే లేరు, మన వాళ్ళు రాలేదు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంది మన వెస్టేజ్. కాబట్టి వెస్టేజ్ నాలెడ్జ్ బలాన్ని పెంచుకొని మనం తీసుకెళ్తే ఎవరైనా చేసుకోగలరు. మన దగ్గర ఆ సత్తాలు ఉందా లేదనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. అందుకే విన్నర్స్ నెవర్ క్విట్, క్విట్టర్స్ నెవర్ విన్. విన్నర్స్ ఎప్పుడు కూడా వదిలిపెట్టాలి, వదలాలి అనే ఆలోచన ఉండదు. ఏది ఏమైనా సాధించి తీరాలి, డూ ఆర్ డై అనే ఆలోచనతో ఉంటారు. వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. క్విట్ చేయాలి అనే ఆలోచన, వదలాలి, వదిలిపెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఎప్పటికీ కూడా వాళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వరు. ఇది ఒక వెస్టేజే కాదు, రియల్ జీవితంలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్, విజయం కోసం పోరాటం, అంతులేని సంపద, సమయం మరియు ఆనందం. ఇవి ఈ 4వ స్టేజ్ లో ఉంటాయి. ఈ దశలో మనకి ఎటువంటి ఎదురు దెబ్బలు తగిలినా వాటన్నిటిని దాటుకుంటూ చాలా ఆనందంగా హాయిగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే మీ కళ్ళ ముందు విజయం మీకు కనిపిస్తూ ఉంటుంది, క్లారిటీ కనపడుతూ ఉంటుంది, మనం చేసే ప్రతి పనికి సక్సెస్ కనపడుతుంటది, రిజల్ట్ వస్తుంటది. ఆటోమేటిక్ గా మనం కాన్ఫిడెన్స్ తో ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది తప్ప ఆగిపోయే ఛాన్స్ ఉండదు. ఎగ్జాంపుల్, పిల్లవాడు సైకిల్ తొక్కుతున్నాడు, అసలు పట్టుకోవడం కూడా చేత కాదు. అలాంటి పర్సన్ కి సైకిల్ అప్పు చెప్పి ఫస్ట్ తొక్కమంటే ఎలా ఉంటది? దగ్గరుండి పట్టి నేర్పిస్తే కొంచెం భయం పోయింది. నేర్పిస్తూ నేర్పిస్తూ మధ్య మధ్యలో వదిలేస్తుంటే ఇంకొంచెం భయం పోయింది. ఎప్పుడైతే మన సపోర్ట్ లేకుండా ధైర్యంగా తొక్కగలుగుతాడో, ఈ రోజు మన లైన్ లో, మన ఏరియాలో, వేరే కాలనీలో కూడా తొక్కే ధైర్యం, నాలెడ్జ్, భరోసా వస్తుంది. అలాగా వెస్టేజ్ లో కూడా ఈ 3 స్టేజ్లు దాటి వస్తే ఆటోమేటిక్ గా ఎన్ని సమస్యలు, ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోయినా, ప్రొడక్ట్ అందకపోయినా, టీం సరిగా నిలబడకపోయినా నిలబెట్టుకునే క్యాపబిలిటీ వస్తుంది. ఈ 3 స్టేజ్ల్లో అప్లైనర్ తో నిలబడండి. 4వ స్టేజ్ లో కూడా అప్లైనర్ మనల్ని చూసే విధంగా మనం నిలబడాలి. 100% అక్కడ సక్సెస్ అవుతాము. అప్లైనర్ తో సక్సెస్ పొందుతూ అప్లైనర్ మన వైపు చూసే విధంగా మనం పొందాలి. ఎంతసేపు మనం అప్లైనర్ చూడడం కాదు, అప్లైనర్ మన వైపు చూసే విధంగా మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రోజు అలా ఉన్న వ్యక్తులు వెస్టేజ్ లో సక్సెస్ అవుతున్నారు. ఈ దశలో అందరూ కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ గురించి కథల కథలుగా చెప్పుకుంటూ వారి యొక్క ప్రయాణం సాధిస్తారు. చూడండి, ఈ రోజు మన టీంలోనే ఒక లీడర్ క్లాస్ చెప్తుంటే, లేదంటే ఆ యొక్క లీడర్ క్వాలిటీస్, ఆ యొక్క లీడర్ పని విధానాన్ని ఈ రోజు మనం చాలా మందిని ప్రమోట్ చేసుకుంటున్నాం కాదంటారా? ఎగ్జాంపుల్, మన టీంలోనే ఉన్నారు, బయట టీం వాళ్ళు కూడా అవసరం లేదు. మన రామాంజనేయులు సార్ గురించి చెప్పుకోవట్లేదా? నా టీంలో నా డౌన్ లైన్స్ గురించి నేను చెప్పుకుంటూ నా టీం బిల్డ్ చేసుకుంటున్నాను. దిస్ ఈజ్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఫస్ట్ మన గురించి అపోహలు, అవమానాలు చేసే వ్యక్తులే ఈ రోజు మన గురించి గొప్పగా చెప్పుకుంటూ, మనల్ని కథలుగా చెప్పుకుంటూ సక్సెస్ పొందే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇది వెస్టేజ్. ఎక్కడుంది అవకాశం? ఎక్కడ పోయిందో అక్కడే దొరికే అవకాశం ఇక్కడే ఉంది. ఎక్కడ నష్టపోయామో, ఎక్కడ పేరు పోయిందో అక్కడ మరలా తెచ్చుకునే అవకాశం జీవితంలో ఎక్కడైనా ఉంది అంటే ఒక వెస్టేజ్ ద్వారానే ఉంది. అతి తక్కువ టైంలో, సంవత్సరాలు కాదు, అతి తక్కువ టైంలో ఎక్కడ పోయిందో అక్కడే సాధించాలన్నారు పెద్దవాళ్ళు. ఆ అవకాశం వెస్టేజ్ ద్వారా ఉంది. బలంగా నమ్మండి. ఈ క్షణం మీ జీవితంలో మర్చిపోలేని క్షణం ఫ్రెండ్స్. ఆ యొక్క క్షణం కూడా పోరాటం చేయండి, గెలుపు పొందొచ్చు. ఈ యొక్క జీవితంలో మనం మర్చిపోలేని క్షణం కూడా, ప్రతి ఒక్క క్షణం కూడా మనం పోరాటం కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం గెలుపు అనేది సాధించవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ లో విజయం పొందాలంటే అది కేవలం మీ మీద మాత్రమే ఆధారపడింది.
మీకు మీరు మాత్రమే విజయాన్ని చేకూర్చుకోగలరు. 100%. అప్లైనర్ మీ వైపు చూడాలన్నా, డౌన్ లైన్స్ మీ వైపు చూడాలన్నా, ఇక్కడ సక్సెస్ మీ మీద మాత్రమే ఆధారపడింది. అప్లైనర్ మీద ఆధారపడలేదు, డౌన్ లైన్ మీద ఆధారపడలేదు. కంపెనీ ప్లానింగ్ ఇచ్చింది, ప్రొడక్ట్స్ ఇస్తుంది, లీడర్స్ ని బిల్డ్ చేస్తుంది. ఆ లీడర్స్ దారిలో మనం నడవాలి. ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడైనా ఉంటే కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వండి. లేదు అంటే కళ్ళు తెరిచి వర్క్ చేయండి, స్టార్ట్ చేయండి, నిలబడండి. పెట్టుకున్న టైంకి రీచ్ అయ్యే విధంగా, సక్సెస్ పొందే విధంగా నిలబడండి. భరోసాగా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయండి, సక్సెస్ పొందుతాం. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ లో విజయం పొందాలంటే అది కేవలం మీ మీద మాత్రమే ఆధారపడింది. మరలా గుర్తు పెట్టుకోండి, మీ మీద మాత్రమే ఆధారపడింది. నేర్చుకునే విషయంలో కావచ్చు, నేర్పించే విషయంలో కావచ్చు, నిలబడే విషయంలో కావచ్చు, నిలబెట్టుకునే విషయంలో కావచ్చు, మీకు మీరు మాత్రమే విజయానికి చేకూర్చుకోగలరు. ఎవరు కూడా వచ్చి చేకూర్చలేరు. ఇది 100% సక్సెస్ అండి. మరి ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇలా చేసుకోకపోవడం వల్లే మనం ఫెయిల్ అవుతున్నాము. ఇప్పటి వరకు డిస్కషన్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మనం చేశామా లేదా, మన టీంలో జరుగుతున్నాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి, వర్క్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ లీడర్స్. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రామాంజనేయులు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.